అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథి ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్దీప్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. మన పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి ఆయన మనం ఒకసారి పలకరిద్దాము. ఆయన ఏం చెప్తారో మనం విందాము. హాయ్ రాజ్దీప్ గారు. While the actor is only contesting 21 seats, the question is, can he be an X factor for the alliance or the Kutami as it's called? Come with me to meet Pawan Kalyan. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. మీరు ఇక చేతులు ఊపించాలి. మీకోసం రాజ్దీప్ గారు వెయిట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ కోసము. మీరు చేతులు ఊపటం మానేసి ఓవరాక్షన్ ఆపేసి బస్సు ఎక్కండి. Surviving this, I mean, this is crazy. This is fan craze that I have not seen. I don't know. I got used to it, man. Every day is a struggle for me, but still I keep doing it. Since 15 years I've been in politics, so I try. ఆహా, ఎంత క్రౌడ్ ఉందని చెప్పి రాజ్దీప్ గారు అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ ఉంటుంది కానీ ఒక్కడు కూడా నా మొత్తానికి ఒక్క ఓటు వేయుడు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఒక్క ఓటు కూడా పడలేదని అన్నా. When my brother launched the party, it's always there is a great fanfare and all. But so to turn that into into voting, it takes time. I think it will see a very substantial result. జనాలు రావడానికి వస్తారు కానీ ఒక్కడు కూడా నా ముఖానికి ఓటు వేయడని చెప్పి ఎంతో బాధపడుతూ చెప్పుతున్నాడు పవన్ కళ్యాణ్. నిజమే కదా పాపం, అతని యొక్క బాధ అతనిది. Your Janasena tied up with the left parties. Yeah. Now you have tied up with Narendra Modi, the BJP and TDP. From left you have gone fully right. రాజ్దీప్ గారు పావలా గారిని ఏమడిగారంటే, ఏమిటండి మీరు లెఫ్ట్ పార్టీస్ తో కూటమి కట్టి తర్వాత మళ్ళా బీజేపీలో దూరి ఇలాగా కూటాలు కడుతున్నారు ఏంటండి, మీకు ఒక నీతి జాతి లేదన్నట్టుగా ఆయన ప్రశ్నించారు. అవునండి, ఇతనికి ఎప్పుడు నీతి జాతి లేదు, బెళ్ళాలైనా ఏదైనా వీడికి ఒకటేనండి, గంటకి మారుస్తూ ఉంటాడండి. No, you have to understand, there is no one way to handle things. You have to keep on maneuvering, you have to keep on managing. I personally feel you have to create a very centristic attitude. రాజ్దీప్ గారు అతను చెప్పేది నిజమేనండి. ఒకదానితో తెలియకుండా ఇంకొక దాంతో సంసారం చేసి పిల్లల్ని కంటూ ఉంటాడండి. అలాగే పార్టీలు కూడా ఆ పార్టీకి తెలియకుండా ఈ పార్టీతోటి, ఈ పార్టీకి తెలియకుండా ఆ పార్టీతోటి దూరి అక్కడ దూరి ఇక్కడ దూరి బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడండి. ఇతను మొదటి నుంచి అంతేనండి రాజ్దీప్ గారు. మీకు తెలియకపోతే బాగా తెలుసుకోండి, ఇంకా వివరాలు చక్కగా చెప్తాడు. అందులో సిగ్గుపడ్డాడండి మా పావలా. You have to create a balance because things have changed a lot in the course of time. I started with Modi ji in 2014. Mm-hmm. See, the reason when I have started, it's more because of it's a Congress who has bifurcated the state in the very unruly manner, and we were the receiving end. రాజ్దీప్ గారు మీరు ఎన్ని అడిగినా కానీ వీడికి సిగ్గు లజ్జ ఏముండదండి. వీడు లెఫ్ట్ పార్టీలతో జతకట్టి చెగువీరా అని అన్నాడండి. తర్వాత ఇప్పుడు మోడీతో చేరి ఇప్పుడు హిందూ ఉగ్రవాదులను కూడా అయిపోయాడండి. వీడు ఒకప్పుడు మోడీని కూడా ప్రశ్నించాడండి, లడ్డూ కావాలా నాయన అన్నాడండి. వెళ్ళి ఇప్పుడు మోడీ పడేసిన పాచి లడ్డూలు ఏరుకొని బొల్లిగాడు దగ్గర ప్యాకేజీ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడండి. You are also seen as the leader now of the Kapu community, which is in large numbers here. The reason you're in coastal Andhra, people says that's why you're contesting most of your 21 seats. You're only contesting 21 out of 175. Do you see yourself as a Kapu leader? పావలాగాడు కాపు లీడర్ కాదండి, నీ ముఖము కాదండి. వీడు అసలు నాయకుడే కాదండి. వీడికి ఒళ్ళంతా కులగజ్జేనండి, నాకు అసలు కులమే తెలియదు అంటాడు. కానీ వీడు ఎప్పుడు 24 గంటల కులాల గురించే మాట్లాడతాడు. కావాలంటే మీరు పాత వీడియోలు చూసుకోండి రాజ్దీప్ గారు. Caste was never into my mind, never into my heart. Till almost I can say till 10 years back I could never digest the concept of caste. వీడు చెప్పింది నిజమేనండి. వీడి బుర్రలో క్యాస్ట్ లేదు కానీ వీడి ఒళ్ళంతా గజ్జి పట్టినట్టు బొల్లిగాడికి ఎలాగ బొల్లి పట్టిందో వీడికి కూడా కుల గజ్జి పట్టి ప్రతి నిమిషము కులము కులము కులం అని కులుకుతాడండి. వీడి గురించి ఎందుకండి మా బుర్ర తింటున్నారు. We all have to burn somewhere in some state and some linguistic background and some caste background. We don't have a choice. But how do you take it forward? Did you really work for one caste? You cannot. It's impossible to do politics for one caste. It's not. With 21 seats that you're contesting in this election, what is the role that Pawan Kalyan? పావలాగాడికి రోలు లేదు, రోకలి లేదంటే ఎందుకంటే ఆడు బుర్ర తింటున్నారు. వీడికి రోల్ ఏంటండి, ప్యాకేజీ దొబ్బి చక్కగా 21 సీట్లు తీసుకున్నాడు, 20 సీట్లు కూడా అమ్మేసుకున్నాడు. మీరు వాడిని ఎందుకండి, మీ రోల్ ఏంటంటే ఆడు రోలు రోకలి చెప్పే స్టేజ్ లో ఉన్నాడా చెప్పండి.
Are you the role of a spoiler? Are you a role of a coalition builder? What is your role? You had become. Are you kingmaker? Are you the kingmaker? రాజ్దీప్ గారు మీరు అనవసరంగా మునగ చెట్టు ఎక్కిస్తున్నారు. వాడు కింగ్ మేకర్ కాదండి, కింగ్ బ్రోకర్ అంటారండి. అంటే కింగుల్ని చేయడానికి వీడు బ్రోకర్ అన్నమాట. బ్రోకర్ కి తగినటువంటి ప్యాకేజ్ తీసుకొని కింగ్ బ్రోకర్ గా వీడు 10 ఏళ్ల నుంచి ఎదిగాడండి. If I would have had more number of seats, maybe I would have been, I can say, king. My objective is to be the voice of the people with this 21 seats, what I'm contesting. And I want 2 parliaments. I want to be the voice of people. రాజ్దీప్ గారు మీరు వీడి సొల్లు వింటూ ఉంటే ఎన్నన్నా చెప్తాడండి. వాయిస్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. వీడికి వాయిస్ లేదు, ఏమీ లేదండి. వీడికి జనాలు వస్తారు కానీ ఎవడు వీడికి ఓటేయటండి. వీడిని నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లేదు. ఇది మాత్రం మీరు రాజ్దీప్ గారు తెలుసుకోవాలి. రాజ్దీప్ గారు ఆయన ఇంక రాజకీయాలు మానేసాడికి ఏమన్నా పాటలు గేట్లు ఏమన్నా వచ్చేమో కనుక్కోండి, సరదాగా వింటారు మీరు. And because I'm in love with those old songs and Rajesh Khanna's and Kishore Kumar. So You and I are then are made for each other. I also love Rajesh Khanna and Kishore Kumar. What's your favorite song? రాజ్దీప్ గారు నేను పాడతానండి అడిగి తెలిసిన పాట. కలచెదిరింది కథ మారింది కందీరే కమికిలింది. ఆ పాట బాగా ఇష్టం అండి అడిగి. Favorite song? जीवन में तू डरना नहीं. వాడు చెప్పిన పాట కరెక్టేనండి. వాడికి జీవితం అంతా భయమేనండి. ఎందుకంటే ఏ పెళ్ళాముకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఎక్కడ తనతోరని ఊడారుండా కూడండి ఎన్నో పెళ్ళాలి, మరి ఎవడొచ్చి ఏం కనుతాడో అని జీవితం అంతా భయంతో బతుకుతాడు. ఆ పాటే కరెక్ట్ అండి. That Dharmatma, not Dharmatma, Kote Sikke. Kote Sikke ka gana tha. So that one, and for me, My favorite song is a song of Rajesh Khanna and Kishore Kumar. ఏమండి రాజ్దీప్ గారు మీకు తెలియదండి. ఆడు బాపట్ల వెళ్ళాడనుకో గొడ్డుకారం తిన్నానంటాడు, అమరావతి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, నెల్లూరులో చదువుకున్నాడు, ఎక్కువ మాట్లాడతాడు, ఢిల్లీలో మీతో కూడా చదువుకున్నానంటాడండి. ఎందుకంటే ఆడితో అనవసరమైన మీటింగ్ ఆపేయండి బాబు. जिंदगी के सफर में गुजर जाते हैं. so You're going to win this election? definitely be winning this election. You're sure of it? ఏమంటే రాజ్దీప్ గారు రామాయణం అంతా ఇని రాముడికి సీత ఏమవుతుంది, వదిన అక్క చెల్లె అన్నాడు అంట. అలాగుందండి. ఈడికి వెళ్తాం ఏంటండి, ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఈడు అసలు గెలిచే ప్రసక్తి లేదండి బాబు. మీరు కావాలంటే చూడండి, మన ఇద్దరం మళ్ళా కావాలంటే మీరు June 3 తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం. మీరు ఇంకెళ్ళొస్తే మంచిది. రాజ్దీప్ గారు నమస్కారం. Before we end, ask you an Antakshari question. You have to think of one Kishore Kumar tune and then I'll say the remaining lines. You start off. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. Lovely. రాజ్దీప్ గారు మా పావలగాడికి మంచి పాట చెప్పారు. వాడు ఎలాగ June 3 తర్వాత రష్యా వెళ్ళిపోతాడు, అక్కడ వాతావరణం చూసి ఆనందపడుతూ ఆ మోసం అని పాడుకుంటాడండి. Thank you very much, Pavan Kalyan ji. I wish you very well. You've got a tough battle ahead. రాజ్దీప్ గారు వెళుతూ వీడి మీద పెద్ద బాంబు వేసి వెళుతున్నారు. టఫ్ ఫైట్ అని చెప్పారు. వాడికి ఇప్పటికైనా అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ వీడు ఓడిపోవడం మాత్రము తథ్యము. We will and we will win. You will win.